పైన యేసుక్రీస్తునామములో వింటున్నా మీ అందరికీ ప్రభు పేట ప్రతి ఒక్కరు కూడా వందనాలండి. దేవుడు ఒక వాక్యంతో ఇవాళ మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడండి. నువ్వు నడిచిన మార్గంలో నీ యెహోవా అనే దేవుడు నీకు తోడే ఉండును. అంటే వాక్యం దాన్ని దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ లోకంలో మనకు ఎవరో తోడు లేడు అనుకుంటామనండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడే ఉంటాను అంటున్నాడండి. మరి అలాంటి దేవుని మనం నమ్ముకున్నాం, అలాంటి దేవుడు మనం విశ్వసిస్తున్నామండి. అలాగా మీరు నేను కూడా ఇంకా మనం ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, దేవుడు మనల్ని కాపాడతాడు. మనం ఏదో అనుకుంటాం, మనకు వాళ్ళుంటే తోడుంటే చాలు, వీళ్ళుంటే మనకు తోడుంటే చాలు అంటామండి. ఈ లోకంలో ఎంతమంది మనకు తోడున్నా కానీ అదంతా కూడా వ్యర్థమేనండి. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు ఒక అండగా ఉంటే మనం ఎంతగానో ముందుకు వెళ్ళగలమండి. మీరు నేను కూడా దేవుని పట్ల ఇంకా విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఇంకా